వెల్కమ్ టు RN99 న్యూస్. మంచిర్యాల మున్సిపాలిటీలోని మాత శిశు ఆసుపత్రిని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి పేషెంట్లకు అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ये लोग పేషెంట్లందరూ మొత్తం నీరు నిజంగా వాస్తవంగా 3 నిమిషాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాలు చెప్పిన తర్వాత చెప్పండి. ఈ హాస్పిటల్ కట్టినప్పుడే మేము అర్థం చెప్పాలి ప్రజల కోసం కట్టిన తర్వాత ఇలా నిన్న ప్రభుత్వంలో 22 మామూలు అతని పరిస్థితి ఇప్పుడు కనుక మొదట మనం అందరూ అతని పరిస్థితి చాలా మా కాంగ్రెస్ అన్నీ చేసిన తర్వాత రైట్ కూర్చొని సుమన్ భాई అట్లా రైట్ కూర్చొని హాస్పిటల్ ఇప్పుడు కూడా ఈ హాస్పిటల్ ఎమర్జెన్సీ ఏమేమి అవసరం పైకి లేవాలి మిగతా మెడిసిన్స్ కానీ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవన్నీ తెలియకుండా పైసలు మాకు అత్తనే పైసలు ప్రైవేట్ వాళ్ళకి పైసలు తీసుకుంటే పరిస్థితి ఆడ మనకు జరిగింది ఏంటంటే ఎలక్ట్రికల్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే మేము ఫెయిల్ అయితే సిస్టమ్ ఎట్లా పెట్టి ఎలక్ట్రికల్ కేబుల్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఆటో లెవెల్ ఆటో మీరు వాళ్ళ హాస్పిటల్ చెప్పి వాళ్ళు కూడా తప్పు ఇద్దరికి వీళ్ళు కూడా వచ్చి 10 నిమిషాలు వచ్చారు చూసుకొని ఆ కేబుల్ కోసం మాట్లాడి కేబుల్ ఇక్కడ ఆ కేబుల్ మంచిగా కానీ స్టూడియో తిరిగితే ఉండే అటువంటి కేబుల్ పెట్టారు. దాన్ని మాట్లాడి అప్పుడు చేసి నాకు వాళ్ళు కూడా కష్టపడి డబ్బులు మీరు డైరెక్ట్ చేతులు లేకపోతే వాళ్ళు కేబుల్ వచ్చి డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే వీళ్ళకి ఫోన్ చేసి కరెక్ట్ అరగంట చేసి రెండో సమస్య ఏంటంటే జనరేటర్. ఇవన్నీ సిస్టమ్ అంటే జనరేటర్ ఎందుకు పెట్టుకుంటే